ఎంతమంది తెలుసు? నేను ఇప్పుడు తెలుసు కదా. ఈ మేడం ఎంతమంది తెలుసు? క్యాండిడేట్ చేయండి. వెరీ గుడ్. నేను తెలియదు మేడం తెలుసు. వీళ్ళందరూ తెలుసా? తెలుసా? సరే, మన మేడం గారు కూడా మాట్లాడతారు మీ గురించి. మీకు ఎక్కువ మేడమే తెలుసు నాకంటే. సరేనా? ఓకే. అందరూ ఈ ఎండకి ఇలాగానే వచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్. ఈరోజు మీకు ప్రోగ్రామ్ వచ్చేసి మీ రైట్స్ అన్నమాట. కిషోర్ బాలు చెప్పిన రైట్స్, దాని తర్వాత పోక్సో యాక్ట్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. మీ రైట్స్ అంటే పిల్లలకి ఏముంటాయి? జనరల్గా మన రాజ్యాంగం మనకి ప్రతి ఒక్కరికి హక్కులన్నీ ఇస్తుంది. అలాగే యూనిసెఫ్ వచ్చేసి మీకంటూ బాలల హక్కులని కొన్ని హక్కులు ఇస్తుంది. ఆ హక్కులు ఏముంటాయంటే 4 రకాలు ఉంటాయి. మొదటి హక్కు మీకు జీవించే హక్కు. రెండవ హక్కు మీ సంరక్షణ హక్కు, మీకు రక్షణ కలిగి ఉండాలి. మూడవ హక్కు అంటే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అందులో భాగస్వామ్యం హక్కు ఉంటుంది. అంటే ఫస్ట్ జీవించే హక్కు మీకు అర్థమై ఉంటుంది, మీ రక్షణ హక్కు మీకు అర్థమై ఉంటుంది. బట్ నిర్ణయాల్లో మీ భాగస్వామ్యం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైనర్ 18 సంవత్సరాలు నిండుకున్నారని మీ తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటారు. అప్పుడు నో అని చెప్పి వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో మీరు భాగస్వామ్యం అర్థమవుతుంది. అలాంటి హక్కులు మీకు ఉంటాయి. తల్లిదండ్రులు నేను ఇప్పుడు పెళ్లి చేయనంటే నాకు పెళ్లి చేసేయండి 18 లోపు అని తీసుకునే హక్కు మీకు లేదు. అలా అంటే మంచి చెడులు మీ వయసుకు తగ్గట్టుగా తీసుకునే నిర్ణయాల్లో మీకు హక్కు ఉంటుంది ఖచ్చితంగా. మీ నాన్న వాళ్ళు చదివించను అంటారు, నేను చదువుకోవాలి అని తీసుకునే హక్కు. వికాసం చెందే హక్కు, మీరు బాగా ఆడుకోవచ్చు. మీరు ఆడుకోవడానికి లేదు, మీరు ఆడపిల్లలు ఇంతవరకే ఆడాలి, ఈ ఆటలు ఆడడానికి లేదు అని చెప్పడానికి లేదు. మీరు ఆడుకోవాలి అని అంటే అవి క్రీడలు కానీ లేకపోతే చదువైనా ఏదైనా సరే మీ వికాసం అంటే మీరు ఇప్పుడు మేడం చెప్పినట్లు మీరు ఇప్పుడు సమ్మర్ క్లాసెస్లో ఈ సమ్మర్ హాలిడేస్లో ఏమన్నా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే స్కిల్ ఏదైనా అలాంటి క్లాసెస్ అయినా అలాంటి కోచింగ్ ఏదున్నా సరే అలాంటివి ఏదైనా మీ అభివృద్ధికి మీ డెవలప్మెంట్కి ఉపయోగపడే ఏదైనా సరే తీసుకునే హక్కులు ఈ 4 హక్కులు ఉంటాయి. ఈ 4 హక్కులకి మన తల్లిదండ్రుల బంధం కలిగించిన, స్నేహితుల బంధం కలిగించిన, సొంత వాళ్ళు ఎవరు చేసినా సరే మీరు వాటిని ఉల్లంఘించవచ్చు. మీరు డైరెక్ట్గా మా దాకా తీసుకురావచ్చు. మీ తల్లిదండ్రులకు అర్థం అవ్వకపోతే మా ద్వారా కన్వే చేయించవచ్చు. మేము అందుబాటులో ఉన్నా, మీకు ఎవరి దగ్గరలో అందుబాటులో ఉంటే ఆ హక్కులకి వైలేషన్ అవ్వకుండా చేసుకోవచ్చు. మీ చేతుల్లో ఏమీ లేదు అనుకున్నప్పుడు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కి కాల్ చేయొచ్చు. లేదా అసలు ఈ నెంబర్ మాకు గుర్తుండట్లేదంటే సింపుల్గా డైల్ 100కి కాల్ చేయొచ్చు. నాకు ఈ ఇబ్బందిగా ఉంది. వీటిల్లో ఏదున్నా సరే మీరు స్వేచ్ఛగా మీ ఈ చిన్న అంటే మీరు ఈ మైనర్ అనే ఈ చిన్నపిల్లల ఈ జీవితాన్ని మీరు మీకు నచ్చినట్లుగా కాకుండా బలవంతంగా నచ్చినట్లుగా అంటే మీరు ఎలాంటి పడితే అలాంటి నిర్ణయాలకు సంబంధించి కాదు నేను చెప్తుంది, మీ అభివృద్ధికి మీ భవిష్యత్తుకి ఉపయోగపడేలాగా. ఈ నిర్ణయాల్లో ఎవరు ఎటువంటి తప్పు నిర్ణయం తీసుకుంటున్నా కూడా మీరు వెంటనే డైల్ 100 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ హక్కులు వైలేట్ కాకుండా చూసుకోవాలి. చదువుకోవాలి, మీకేముంటాయి ఈ వయసుకి? చదువుకోవడం మీకు ఇంటర్ నుంచి ఉంటుంది. అలాగే హెల్తీగా తినే హక్కు కూడా మీకు లేదు. అంటే మన తల్లిదండ్రులు మన పిల్లల్ని బాగా చూసుకోవాలని మంచిగా ఎదగాలని చెప్పేసి ఫుడ్ కూడా చేస్తూ ఉంటారు. నేను అది తినను ఇది తినను, జంక్ ఫుడ్కి అలవాటు పడకండి. ఫస్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మీకు ఇప్పటి నుంచే అంటే ఇప్పుడైతే 11 తర్వాత నుంచి కూడా పిల్లలు మెచ్యూర్ అవుతూ ఉన్నారు. 11 నుంచే ఇవన్నీ వచ్చేసి మన టేకింగ్ ఫుడ్ ఏదైతే కరెక్ట్గా లేకపోతే అది మన హార్మోన్ని ఇంబ్యాలెన్స్ చేసేసి మీకు త్వరగా మీకు పీరియడ్స్ రావచ్చు. ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు మీకు వచ్చే మూడ్ స్వింగ్స్ కానీ ఇవన్నీ గమనిస్తూ ఉండండి. ఇప్పుడు చిరాకు అంటే మీకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పెయిన్ వస్తూ ఉంటుంది, నడుము నొప్పి, కడుపు నొప్పి, ఇంకా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడం మీకు రావాలి. చిన్నపిల్లలు ఇప్పుడు ఒక చిన్న పాప ఉందనుకోండి, ఇప్పుడు నాకు అర్థమయ్యే విధానం ఒకటి ఉంటుంది, మీకు అర్థమయ్యే విధానం ఉంటుంది. అదేంటంటే వయసు రీత్యా వచ్చే ఆలోచన ద్వారా మారుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన మధ్యలో ఒక చిన్న పాపను తీసుకొచ్చి ఆ పాప పీరియడ్స్ వస్తాయి ఇలా నొప్పి వస్తుంది అంటే మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అలాంటి అర్థం కాని సిచ్యువేషన్లో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ వస్తాయి. సో ఆ పాపకి ఏం చెప్పలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు తీసుకునే ఫుడ్డే మీ ఎదుగుదలకి మంచిగా ఉండాలి. సరైన ప్రాపర్ తీసుకోండి. ఎక్కువగా
మిమ్మల్ని ఈ జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. అబోవ్ 18 మీ డైజెస్టివ్ సిస్టమ్, మీ బాడీ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఫామ్ అయ్యాక అప్పుడు మీకు నచ్చిన ఫుడ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ కదా, ఊరికే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయండి అని నేను చెప్పను, కానీ బట్ మన లిమిట్స్లో మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటే మీరు జాగ్రత్తగా ఉంటారు. థమ్స్ అప్ మాత్రం దాని మాకండి ఈ పరిస్థితులు అంటే ఆ కంపెనీ వాళ్ళ తర్వాత, ఎందుకంటే మీరు ఒకసారి థమ్స్ అప్ టెస్ట్ చేసుకోండి.